ఒకటి. రెండోది మాటి టాకా, టాకాయి మాటి. అంటే మట్టి నుంచే డబ్బు, డబ్బు నుంచే మట్టే. ఈ రెండు కూడా మనకి ఇప్పుడు చాలా అప్లికబుల్ అవుతాయి. మన భారతదేశం తన ఇంట్రెస్ట్ చూసుకోవాలి, నేషనల్ ఇంట్రెస్ట్. యు సీ వెన్ ఎవర్ there is any clash or international issues, international conflicts that come, there are 3 or 4 major systematic analysis. One is realist, other one is optimist, third one is pessimist, fourth one is strategic, and within strategic there are 2 things: strategic conflict and strategic empathy. ఈ 5 కనుక మనం చూసినట్లయితే, ఈ 5 కోణాల నుంచి మనం అనలైజ్ చేస్తే ఈ ప్రాబ్లం మనకి భారత్ పాలసీ ఈజ్ దట్ వీ మెయింటైన్ శత్రువు మిత్రుడే అవుతాడు, లేదా మిత్రుడిగానే ఉంటాడు. ఇలాంటి భావాలన్నీ కూడా పంచతంత్ర కథల్లో బాగుంటాయి. కానీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ వచ్చినప్పటికీ మనకి మన ఇంట్రెస్ట్ మనం కాపాడుకోవాలి. మన ఇజ్రాయెల్తోనే మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే మనం చూసాం, మన మీద పాకిస్తాన్ వాళ్ళు చేసినప్పుడు మనకి ఫుల్ సపోర్ట్గా ఉన్న దేశం ఇజ్రాయెల్. ఇరాన్ అంటారా, మనకి వాళ్ళతో మంచి సంబంధాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇరాన్ ఒక ముస్లిం దేశం కాకముందు నుంచి కూడా పర్షియా అన్న దేశంతో మన పారసీకులు, అలానే మన పార్సీ కమ్యూనిటీ వాళ్ళు కూడా అక్కడ వచ్చిన దేశం అది. అది మనకి వాళ్ళకి ఎప్పుడు కూడా ఎక్సెప్ట్ నాదిర్ షా టైంలో పెద్ద ఇరాన్ నుంచి వాళ్ళు వచ్చి సర్వనాశనం చేశారు మన దేశాన్ని అప్పట్లో. అది తప్ప మనకి వాళ్ళకి కాన్ఫ్లిక్ట్స్ ఏమి లేవు. కాబట్టి ఈ హిస్టారికల్ రిలేషన్స్ అనేవి మెయింటైన్ అవుతాయి. ఇప్పుడు మీరు అడిగారు ఈ కంటిన్యూయేషన్ వల్ల మన ఇంపాక్ట్ ఎలా ఉంటుందని. మనం ఏంటంటే ఒక రకం మనం ఈక్వల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూనే మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. దౌత్య సంబంధాల్ని మనం మెయింటైన్ చేయాలి. అలానే మన నేషనల్ ఇంట్రెస్ట్ని కాపాడుకుంటూ మనం అనవసరంగా వేరే వాళ్ళకి ఇంటర్నల్ అఫైర్స్లో మనం తలదూర్చకుండా మనదైన రీతిలో మనం స్పందించాలి. మూడవది, అమెరికా వాళ్ళ ఇంట్రెస్ట్ తోటి ఇది చేసుకోవడం కోసం యాక్చువల్గా మీకు అందరికీ తెలుసు, ఈ రోజున ఇరాన్ మీద అటాక్ అనేది ఒక రకంగా మనం వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నది. మనం ఏం నేర్చుకున్నామంటే ఇజ్రాయెల్ నుంచి ఎప్పుడైతే ఈ ప్రాక్సీ వార్ అన్న దాన్ని, టెర్రరిస్ట్ వార్ దాన్ని ప్రాక్సీ అని చెప్పేసి దేశాన్ని మోసం చేస్తూ ఒక డీప్ స్టేట్ పాలసీ పెట్టింది. అది మన పహల్గాం అటాక్ జరిగిన తర్వాత మనం అన్నాం టెర్రరిస్ట్ అటాక్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ అ యాక్ట్ ఆఫ్ వార్ అని. ఇప్పుడు ఇరాన్ చేస్తున్న పని కూడా, ఇజ్రాయెల్ థింక్స్ దట్ ఇట్ ఈస్ అన్ యాక్ట్ ఆఫ్ వార్ వెన్ దేర్ ప్రాక్సీస్ లైక్ హిజ్బుల్లా అండ్ హమాస్ ఆర్ బీన్ కాన్స్టెంట్లీ థ్రెటనింగ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సర్వైవల్ అండ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ఇజ్రాయెల్ ఇట్ సెల్ఫ్. అందుకని వాళ్ళ ఇంట్రెస్ట్ ఒక ఇరాన్లో న్యూక్లియర్ బాంబ్ ఉంటే ఫస్ట్ అటాక్ విల్ బి ఆన్ ఇజ్రాయెల్. ఎందుకంటే ఇరాన్ వాంట్స్ టు హ్యావ్ ఎ న్యూక్లియర్ బాంబ్ ఫర్ ఇట్స్ ప్రొటెక్షన్ యాజ్ వెల్ యాజ్ ఫర్ సుజోనిటీ యాజ్ డామినేషన్ ఆఫ్ ది మిడిల్ ఈస్ట్ ఏరియా. That is their natural tendency. We have a ambition, they also have an ambition. It's a big country, one of the biggest countries in Middle East, so naturally they have an ambition. Now point is, there is a cost benefit analysis in management. మనం ఏంటంటే ఒక న్యూక్లియర్ వెపన్ మనం పెట్టుకున్నప్పుడు అది న్యాచురల్గా తెచ్చుకుంటామా, దొంగతనంగా తెచ్చుకుంటామా? ఆ దొంగతనంగా తెచ్చుకునేటప్పుడు పెద్దవాళ్ళ సహకారం ఉంటుందా? ఇప్పుడు పాకిస్తాన్లో జనం అంటే స్ట్రాటజిక్ థింకర్స్ అనేది ఏంటంటే పాకిస్తాన్ యొక్క న్యూక్లియర్ వెపన్ అనేది ఒక ఫేక్. అది యాక్చువల్గా ఒక పర్టికులర్ సూపర్ పవర్కి ప్రాక్సీగా ఉంటుందని జనం యొక్క చాలా మంది అభిప్రాయం. అది అలాంటి అభిప్రాయం కనుక ఇరాన్లో ఉంటే అది వేరే విషయం. కానీ ఇరాన్ ఈస్ an independent country. It is not a proxy to either Russia or even so-called Soviet Union at one point of time. It has faced many problems. They have their own self-interest, but they are taking a very big risk when they are acquiring nuclear weapons. ఆ రిస్క్ అనేది తీసుకున్నప్పుడు ఆ రిస్క్తో పాటు మనకి డేంజర్స్ ఉంటాయి. అందుకని దీంట్లో మోరల్ స్టాండర్డ్స్ అంటే ఉండవు. ఇట్స్ ఆల్ పవర్ ఈక్వేషన్స్, పవర్ ప్లేస్, అండ్ వీ మస్ట్ బి వెరీ కేర్ఫుల్ అండ్ నాట్ లూజింగ్ అవర్ టంగ్ అన్నెసెసరీ. దిస్ ఈస్ వాట్ ఐ వాంట్. అండ్ మరొక రిక్వెస్ట్ మీకు, నాకు ఐ హ్యావ్ గాట్ వన్ మోర్ అపాయింట్మెంట్. సో ఇఫ్ యూ వాంట్ ఎనీ ఫర్దర్ క్వశ్చన్స్ ప్లీజ్ ఆస్క్ మీ. అనదర్ వర్క్ టు డూ. రైట్ అండి. ఇంకొక ప్రశ్న ఉంది. ఇప్పుడు డూమ్స్డే ప్లేన్ వచ్చి వాషింగ్టన్ డీసీలో ల్యాండ్ అయింది. అది ప్రెసిడెంట్కి బ్యాకప్ మెకానిజంగా ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో, అంటే ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు, లేకపోతే న్యూక్లియర్ వార్ కోసం సిద్ధమైనప్పుడు మాత్రమే అది ల్యాండ్ అవుతుంది. అది ఒక భయంకరమైన బీభత్సమైన మృత్యుశకటం వచ్చిందంటే ఇరాన్ మీద ఇజ్రాయెల్ ద్వారా బాంబు వేయించటమో, లేదా నేరుగా యుఎస్ఏ డైరెక్ట్గా ఈ న్యూక్లియర్ బాంబు వేయటం కోసం అని చెప్పేసి దాదాపు ఆల్మోస్ట్ మినీ పెంటగన్ అంటున్నారు దాన్ని. ఈ పెంటగన్లో ఉన్న డిఫెన్స్ సిస్టమ్స్ ఏమున్నాయో దాంట్లో ఫ్లైట్లో ఎయిర్ క్రాఫ్ట్లో ఉన్నాయట. అది ల్యాండ్ అయిందనగానే ఇక ట్రంప్ గారికి ముక్కు మీద కోపం వచ్చేసింది.
ఆయన అమాంతం తన మొత్తం ఈ సాయుధ బలగాలకి సంబంధించిన చీఫ్స్ అందరినీ అందులో ఎక్కించి మరీ పంపించేస్తున్నాడు. ఇవన్నీ వస్తున్నాయి ఇంటర్నేషనల్ మీడియాలో, ఈ వార్తా కథనాలు, అటు ఇమేజెస్ సహా. 1970 తర్వాత దాన్ని ఆపరేట్ చేసిన, అంటే ప్రెసిడెంట్ ట్రిప్కి మినహాయించి అప్పుడు ప్రచ్ఛన్న యుద్ధంలో ఆపరేట్ చేశారు. యుఎస్ఎస్ఆర్ డిసింటిగ్రేట్ అయిన తర్వాత కంప్లీట్గా ఇంకొచ్చి అది రెస్ట్ తీసుకుంటుంది. దానికి వాళ్ళు మళ్ళీ పని కల్పించే ప్రయత్నం మరి ట్రంప్ చేస్తున్నారు. నిజమేనా అండి ఇది? Yeah, I am now staying in the USA. I can't say I'm privy to the first-hand information, but since I follow many news, including Hoover Institution and many others, I do follow because I have a lot of interest in this. I am also conducting a research also on this. That's why, with my limited knowledge, I can tell you this much: a threat is a threat as long as it's not executed. One. Second, there are so many sleeper cells of Iran in USA. I met some of them. I won't call them as sleeper cells, but I met many Persians or Iranians who work in different institutions here, including the US Army. They were at one point of time the previous regime's people. So they were also the dissidents of the present Iranian regime. Third is, these kind of things are show of force. The show of force is to say that we are capable. And last, after 9/11, which happened almost 25 years ago, USA has made almost an indefensible kind of attitude. So there can be sleeper cell activity, as it happened recently when 2 Israeli youngsters were killed. So that is possible. So these are all preparations and sounds. And one more last point I would like to say, that is, you see, USA has got a different kind of thing. For example, there are issues which are released in the public. Public lo cheptundani Tulsi Gabbard gariki, Donald Trump gariki madhyalo differences unnayani, వైస్ ప్రెసిడెంట్ వేరే రకంగా అనుకుంటారని, ఇవన్నీ కూడా డిఫరెంట్ చెప్పాను కదా, జత మత్ తత్ అని ఇలా చెప్తూ ఉంటారు. వాటిలోంచి మనం మజ్జిగలోంచి వెన్న తీసుకున్నట్టుగా మనం ఒకటి తీసుకుంటే, యునైటెడ్ స్టేట్స్ ఈజ్ నాట్ గోయింగ్ టు స్ట్రైట్ కట్ పార్టిసిపేట్ ఇన్ ఎనీ అటాక్ ఆన్ ఇరాన్. వాట్ దే విల్ డూ ఇస్ దే విల్ మేక్ లాట్ ఆఫ్ నాయిసెస్. దే విల్ గివ్ సమ్ ఇండైరెక్ట్ ప్రొటెక్షన్ టు ఇజ్రాయెల్. ఇట్ ఈస్ ఇన్ దేర్ ఇంట్రెస్ట్ దట్ ఇరాన్ ఈజ్ డ్యూ న్యూక్లియరైజ్డ్ ఫర్ 1000 years to come. That they will do in their own interest. Right, thank because you. Everyone wants to their own, because USA is the only power now. So what is wrong in having that? I would like to continue status quo. Naturally status quo maintain చేస్తారు వాళ్ళు. ఇప్పుడు చైనా would like to add the Trump administration not levied the